వార్ జోన్ నుంచి వచ్చిన ఒక రెఫ్యూజీ, కొత్త కంట్రీలో జీరో నుంచి స్టార్ట్ చేసిన ఒక అబ్బాయి ఇప్పుడు యూఎఫ్సీలో మిగతా ఫైటర్స్ కూడా భయపడేలా చేశాడు. ఇదే హంజాత్ చిమాయేవ్ స్టోరీ. 1994లో చెచ్నియాలో పుట్టిన హంజాత్ చిమాయేవ్ చిన్నప్పటి నుంచి నార్మల్ లైఫ్ చూడలేదు. వార్, అన్సర్టైనిటీ, కష్టాలు ఇవన్నీ పార్ట్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్. బెటర్ ఫ్యూచర్ కోసం తన ఫ్యామిలీ స్వీడన్ కి మైగ్రేట్ అయ్యింది. కానీ మైగ్రేషన్ అంటే సినిమాలో చూపించినంత ఈజీ కాదు. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కొత్త కల్చర్కి అడ్జస్ట్ అవ్వాలి, కొత్త ఫ్రెండ్స్ ని చూసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ ని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. కానీ హంజాత్ దగ్గర ఒక వెపన్ ఉంది, అదే రెజ్లింగ్. చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ ట్రైన్ అవుతూ తన లైఫ్ ని మార్చుకోవాలని చూస్తాడు. మిగతా వాళ్ళు వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే అతను మాత్రం మ్యాట్ మీద చెమట కార్చేవాడు. మిగతా వాళ్ళు ఎక్స్క్యూజెస్ చెప్తుంటే అతను వర్క్ చేసేవాడు. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత స్వీడన్ లో ఒక సక్సెస్ఫుల్ రెజ్లర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ హంజాత్ కి ఒక గోల్ ఉంది, అతను వరల్డ్ కి తన పేరు వినిపించాలి అనుకున్నాడు. 2020లో యూఎఫ్సీ ఛాన్స్ వచ్చింది. అప్పుడు వరల్డ్ మొత్తం కోవిడ్ లాక్డౌన్ లో ఉంది. చాలా ఫైటర్స్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు, కానీ హంజాత్ ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకున్నాడు. యూఎఫ్సీ డెబ్యూట్ లోనే అపోనెంట్ ని డామినేట్ చేసి విన్ అయ్యాడు. యూఎఫ్సీకి మంచి టాలెంట్ వచ్చిందని అనుకున్నారు, కానీ జస్ట్ 10 days లోనే మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ డామినేట్ చేశాడు. 10 days లో 2 victories, ఆల్మోస్ట్ డ్యామేజ్ లేకుండా, ఆల్మోస్ట్ ఎఫర్ట్ లేకుండా. హంజాత్ ని స్పెషల్ చేసేది తన రెజ్లింగ్ కాదు, తన స్ట్రైకింగ్ కాదు, తన కాన్ఫిడెన్స్. అందుకే ఆక్టగాన్ లో హంజాత్ ని చూస్తే ఫైట్ చేస్తున్నట్టు కాదు, హంట్ చేస్తున్నట్టు ఉంటది. అందుకే ఫ్యాన్స్ అతన్ని బోర్జ్ అని పిలుస్తారు. బోర్జ్ అంటే ద వుల్ఫ్. ఎందుకంటే వుల్ఫ్ కి టార్గెట్ కనిపిస్తే అది కంప్లీట్ అయ్యే వరకు వదలదు. హంజాత్ కెరీర్ లో ఇంజురీస్ వచ్చాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, క్రిటిసిజం వచ్చింది, కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు, అదే తన ఫైటింగ్ స్పిరిట్. వార్ నుంచి వచ్చిన వాడిని ప్రెషర్ భయపడలేదు, క్రిటిసిజం భయపడలేదు, ఫెయిల్యూర్ కూడా భయపడలేదు. రెఫ్యూజీ నుంచి యూఎఫ్సీ సూపర్ స్టార్ వరకు వచ్చిన ఈ జర్నీ ఒక విషయం ప్రూవ్ చేస్తుంది. అదేంటంటే నీ సర్కమ్స్టాన్సెస్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయవు, నీ డెసిషన్స్ డిసైడ్ చేస్తాయి. అందుకే ఫ్యాన్స్ హంజాత్ ని ఒక ఫైటర్ లా కాదు, ఒక వారియర్ లా చూస్తారు. Everybody, I come here for everybody, kill everybody, I'm the champ, I'm the king, kill everybody. నెక్స్ట్ ఎవరి గురించి వీడియో చేయాలో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో మీ ఫర్ మోర్.